హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అయితే కేక్ అండి. సో కేక్ని ఈజీగా హోమ్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా కేక్ అవెన్ యొక్క ట్రేని మనం తీసుకొని దానిలో ఇసుకని నింపుకోవాలండి. ఇసుకని ఎంత నింపాలంటే ఆ ట్రే కంప్లీట్గా ఫుల్ అయినంత వరకు నింపాలండి. అలా నింపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఈ ఇసుక హీట్ అయినంత వరకు మనం కేక్ బ్యాటర్ ఎలా చేయాలో చూద్దాం. కేక్ బ్యాటర్ కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 250 గ్రామ్స్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకోవాలండి. మైదాని యాడ్ చేసిన తర్వాత 250 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ 250 గ్రామ్స్ మైదాకి మనం 250 గ్రామ్స్ షుగర్ని తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ 5 ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కావాలంటే మీరు ఇంకా సాఫ్ట్నెస్ కోసం ఇంకొక ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 250 ml ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అంత మెజర్మెంట్ మాత్రమే తీసుకోవాలండి. ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్ట్రా తీసుకుంటే మీకు కేక్ అనేది ఎగ్జాక్ట్గా రాదన్నమాట. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు బ్లెండ్ చేసుకోవాలండి. మేమైతే ఇక్కడ కొత్త మిషన్ యూజ్ చేసాం. ఇది రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి మేమైతే ఈ మిక్సర్ని అంతటిని వేరే బౌల్లో తీసుకున్నాం అనమాట, పెద్ద బౌల్లో. ఒకవేళ మీరు ముందుగానే పెద్ద బౌల్లో ఇంగ్రీడియంట్స్ని కలిపితే అందులోని మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో టెక్స్చర్. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలండి. మేమైతే ఇక్కడ వెనిలా ఎసెన్స్ని తీసుకున్నాం. మీరు కావాలంటే వేరే ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఎసెన్స్ ఫ్లేవర్ని ఎక్కువగా లైక్ చేసే వాళ్ళు ఉంటే మీరు ఇంకొక కప్ ఆఫ్ ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా బ్లెండ్ అవుతుందో. చూస్తున్నారు కదండి ఎంత స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. సో ఇలా క్రీమీ టెక్స్చర్ రావడానికి మీరు బాగా బ్లెండ్ చేయాలండి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ టెక్స్చర్ బాగాలేదు, టైట్గానే ఉంది అనుకుంటే మీరు మళ్ళీ కొంచెం పాలని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా పాలు కూడా మిక్స్ అయిపోయాయో. ఇలా కంప్లీట్గా బ్లెండ్ చేసుకున్న మిక్సర్ని కొంచెం సేపు పక్కన ఉంచుదాం. ఇప్పుడు కేక్ అవెన్ని తీసుకొని ఒక స్పూన్ గీని వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇక్కడ బటర్ని కూడా తీసుకోవచ్చండి. మా ఇంట్లో ఇప్పుడు బటర్ లేదు కాబట్టి మేమైతే గీ యూజ్ చేసాం. ఇలా గీ కానీ బటర్ కానీ యూజ్ చేయడం వల్ల కేక్ అనేది ప్యాన్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈవెన్గా వేసుకోవాలి బ్యాటర్ని. ఇలా బ్యాటర్ని ఈవెన్గా వేసేసి దాని మీద మూత పెట్టి ఏదైతే మనం ఇసుక ట్రే పెట్టుకున్నామో దాని మీద ఈ అవెన్ని పెట్టాలి. అవెన్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఒక 15 to 20 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక నైఫ్ తోటి ఇలా పెట్టి చూసుకోవాలండి. ఒకవేళ కుక్ అయితే మీకు క్లీన్ అండ్ క్లియర్ నైఫ్ వస్తుంది, లేదు అంటే ఇలా స్టిక్కీగా వస్తుంది. సో ఇంకా కుక్ అవ్వలేదు కాబట్టి ఇంకొక 15 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలి సిమ్లోనే. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ చూసుకోవాలండి నైఫ్తో ఒకసారి. ఒకవేళ క్లీన్ అండ్ క్లియర్ నైఫ్ వస్తే మీకు పర్ఫెక్ట్గా కేక్ కుక్ అయిపోయినట్టే. తీసుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, రౌండ్గా లైట్ బ్రౌన్ కలర్లో.
చూడ్డానికి ఎంత బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కమెంట్స్లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. ఇప్పుడైతే పీసెస్గా కట్ చేసుకొని తినేద్దామా. నేనైతే ఒకసారి టేస్ట్ చేసేసానండి. ఎంత ఫ్లఫీగా స్మూత్గా వచ్చిందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.